పొదుపు 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 ఈ పదం సైరన్లా మారుమోగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పొదుపు జపం ప్రతిధ్వనిస్తోంది. పొదుపు చేద్దాం ప్రధాని అన్న ఈ ఒక్క మాట దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రధాని పిలుపుతో సీఎం చంద్రబాబు పొదుపు బాట పట్టారు. చేతలే కాదు స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. అమాత్యులు సైతం ఆయన్నే ఫాలో అయిపోతున్నారు. ఈ క్రమంలో పొదుపే ఎజెండాగా రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, నా దేశం నా బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు సూచించిన పొదుపు చర్యలేంటి? రాణి, ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా నాన్ ఎజెండా ఐటెంగా తీసుకున్న ఈ పొదుపు మంత్రమే ప్రధాన ఎజెండాగా నిలిచిందని చెప్పాలి. దాదాపుగా 4 గంటల పాటు సాగిన సమావేశంలో 40కి పైగా ఎజెండా అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా కేవలం 40 నిమిషాల్లో ముగించారు. ప్రధానంగా మిగతా చర్చ అంతా కూడా ఈ పొదుపు మంత్రం మీదే సాగిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించే నిన్నటి నుంచే ఒక ప్రకటన చేస్తూ వచ్చారు. అవసరమైతే తన క్యాన్వాయ్ని కూడా 50% తగ్గించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అనుసరించి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా తమ వాహనాలని 50% కుదించాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి సంబంధించి కీలక చర్చ అనేది జరిగింది. ఏదైతే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అటు తెలుగుదేశం పార్టీ మంత్రులకు సంబంధించి అల్పాహార విందు భేటీ జరిగిందో అక్కడ ఈ పొదుపు మంత్రాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిద్దామనే ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా అటు మంత్రి నారా లోకేష్ కూడా కేవలం ఒక వాహనంలోనే సచివాలయానికి బయలుదేరగా ఆయనకు సంబంధించి ఏదైతే జెడ్ భద్రతతో పాటు వై+, సిఆర్పీఎఫ్ భద్రత ఉందో దానికి సంబంధించి ఒక మినీ వ్యాన్ ద్వారా కూడా సచివాలయానికి బయలుదేరి వెళ్ళారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాన్వాయ్ ఎన్ఎస్జీ ప్రొటెక్టీలో ఉన్నందున ఆయనకు సంబంధించి దాదాపుగా 12 వాహనాలు అనేవి అనుసరించి ఉంటాయి ఆయన క్యాన్వాయ్కి సంబంధించి. ఇందులో ప్రధానంగా అడ్వాన్స్ పైలట్, అలాగే పైలట్, జామర్, ఎన్ఎస్జీ ఎస్కాట్, అలాగే విఐపీ వెహికల్, ఆ తర్వాత ఎన్ఎస్జీ1, ఎన్ఎస్జీ2, ఎస్కాట్1, ఎస్కాట్2, అలాగే టైల్ అండ్ బండి, అంబులెన్స్, అలాగే ఫైర్ ఇంజిన్, మొత్తంగా ఇలా మొత్తం 12 రకాల వాహనాలు అనేది ఎన్ఎస్జీ ప్రొటెక్టీకి ఉండాలి. అలాగే ఎన్ఎస్జీ ఇచ్చిన ప్రొటెక్టీకి ఉన్న నిబంధనల ప్రకారం కనీసం 9 వాహనాలు 9 వెహికల్ బాక్స్ క్యాన్వాయ్ అంటారు. ఈ 9 వాహనాలు అనేది కూడా తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటన్నిటిని నిబంధనలన్నింటినీ కూడా పక్కన పెట్టి అటు జామర్ వెహికల్ కానీ అలాగే పైలట్ కానీ అడ్వాన్స్ పైలట్ కానీ వీటన్నిటికీ లేకుండా కేవలం 2 ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ వాహనాలు అలాగే ఒక ఎస్కాట్ వాహనం సాయంతో వీఐపీ వెహికల్ని తీసుకుని మాత్రమే ఆయన సచివాలయానికి వచ్చారు. అలాగే ముఖ్యమంత్రిని అనుసరించి కూడా అతి ఇతర మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 8 వాహనాలు పైగా ఆయన వాడుతుంటే వాటిని కూడా 50% పైగా కుదించి కేవలం 3 వాహనాల్లోనే ఆయన సచివాలయం రావడం జరిగింది. అలాగే ఇతర మంత్రులు కూడా ఒక్క వాహనంలోనే దాదాపు మంత్రి రామానాయుడు అయితే ఎలాంటి ఎస్కాట్ వాహనం లేకుండానే అటు సచివాలయానికి కానీ ముఖ్యమంత్రి నివాసానికి కానీ వచ్చారు. అలాగే సచివాలయానికి వచ్చాక ఏదైతే 40కి పైగా ఎజెండా అంశాలు ఉన్నాయో వాటి మీద తొలుత చర్చించాలనుకున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం ఈ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు చర్యల గురించి చర్చించాలని చెప్పి తొలుత నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీఎం దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించారని చెప్పి ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానందన్ అడగ్గా ఆ సమయానికి ఇంకా కార్యదర్శులు రాకపోవడంతో సీఎం ఒక ఇంత తీవ్ర అసహనానికి కూడా గురైనట్లుగా తెలుస్తుంది. ఏదైతే తాను గత రాత్రే దీనికి సంబంధించి తొలుత చర్చిద్దామని చెప్పి అటు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించినప్పటికీ కూడా ఎందుకని ఇంతవరకు కార్యదర్శులు రాలేదని చెప్పి కూడా సీఎం స్పష్టంగా నిలదీయటం జరిగింది. రాత్రి ఈ విషయం కార్యదర్శులకి చేరవేశారా లేదా అని కూడా అటు విజయానంద్ని ఆయన నిలదీసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి అటు విజయానంద్ కూడా ఖచ్చితంగా తన సమాచారం గత రాత్రి కార్యదర్శులందరికీ ఇచ్చానని స్పష్టం చేయడంతో సమాచారం ఇచ్చిన సకాలంలో కేబినెట్ సమావేశానికి రాని కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారి అందరి దగ్గర నుంచి వివరణ కోరి తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఈ పొదుపు మంత్రానికి సంబంధించి ఆయన మంత్రులకు అలాగే అధికారులకు కూడా తన అభిప్రాయాలను అనేది పంచుకున్నారు. ఏదైతే కేవలం వాహనాల కుదింపుకు మాత్రమే ఈ పొదుపు మంత్రాన్ని పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ వీలైనంతగా ఈ పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఇందుకు ప్రధానంగా అటు విదేశీ పర్యటనలు అలాగే వ్యక్తిగత పర్యటనలు కూడా వీలైనంతగా తగ్గించుకోవాలని చెప్పి సీఎం పిలుపునిచ్చారు. అలాగే వారంలో ఒకరోజు నో వెహికల్ డే అనేది పాటించాలని చెప్పి కూడా సూచనలు చేశారు. అలాగే ఏసీలు వాడకం కూడా అటు ప్రభుత్వ కార్యాలయంలో కానీ అలాగే వ్యక్తిగతంగా కానీ ఏసీల వాడకాన్ని 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉండాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా ఏదైతే వీలైనంతగా ఈ సౌర సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించిన ఉత్పత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పి అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అటు అలాగే ఈ ఇళ్ల వద్ద కానీ ఇటు సోలార్ విద్యుత్ అలాగే పంపుడ్ స్టోరేజ్ ఇలా వివిధ రకాల ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి శాఖలోనూ
ఏ మేర వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయగలరు, అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు, అలాగే ఇంట్లో ఉండి పనిచేసే వెసులుబాటు ఎంతమందికి వీలవుతుందన్నది ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా ఆయన శాఖాధిపతులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు సుదీర్ఘ చర్చ కూడా ఈ పొదుపు మంత్రం గురించే జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ఈ చర్చలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఒక్కసారిగా ప్రజలను భయపెట్టినట్టు ఒకేసారిగా కనుక ఏదో ఇక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం సబబు కాదనే అభిప్రాయాన్ని అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ముఖ్యమంత్రి కూడా ఏదైనా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో ముందస్తు సమాచారం ఇచ్చి 48 గంటల ముందుగానే వారికి దీనిపై చైతన్యపరిచి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందాం, ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ లేకుండానే ఈ పొదుపు చర్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు పాటించేలాగా అవగాహన కల్పిద్దామని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ప్రకటన అనేది చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రతి మంత్రి కూడా అటు జిల్లాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ అలాగే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా తమలో క్యాన్వాయ్ వాహనాలు గణనీయంగా కుదించుకోవడంతో పాటు ఈ సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం ఆదేశించారు. అలాగే ఎజెండా అంశాలకు వస్తే దాదాపు 40కి పైగా ఎజెండా అంశాలు మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 25 ప్రాజెక్టులు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి 20 ప్రాజెక్టులకి మంత్రివర్గంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా దాదాపు 39,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా చూస్తే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు, అలాగే కడప జిల్లాలో ఈ అదానీ హైడ్రో ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతిలో సచివేడు సమీపంలో ఈ ప్రతిష్టాత్మక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమకు సంబంధించి కూడా కీలక నిర్ణయం దాదాపు 2,500 కోట్ల రూపాయలతో పెట్టుబడికి సంబంధించి ఒక కీలక నిర్ణయానికి కూడా ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం లభించి వీటితో పాటుగా మొత్తం మరో 20 ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిర్ణయాలు అనేది తీసుకున్నారు. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇతరత్ర అంశాలకు వస్తే కనుక ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు సంబంధించి తగు రీతిలో వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించేలాగా ఒక ఎక్స్చేంజ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక చర్చ అనేది జరిగింది. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి వారికి తప్పనిసరిగా 6 నెలల్లో న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సిఐడిలో ఉన్న ఉన్నతాధికారులు సిఐడి పెద్దలు సైతం ఈ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొట్టేసేందుకు కుట్ర పన్నారని ఒక విధమైన అసహనాన్ని కూడా సీఎం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఏదైతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు అలాగే ఇతరత్ర నిర్ణయాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేషుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ.